కడప జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో ఓ ఇంట్లో చోటు చేసుకున్న భారీ చోరీ కేసును ఎర్రగుంట్ల పోలీసులు ఛేదించారు. ఎర్రగుంట్ల పట్టణంలో పట్టపగలు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. విచారణలో పట్టుబడ్డ నిందితులు చిలమకూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిద్దరూ మైనర్లను కూడా కలుపుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి సుమారు 36 లక్షల రూపాయల విలువైన 210 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఐఫోన్తో పాటు 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు వెల్లడించారు. పెట్టి క్రిమినల్స్ ఉన్నారు, వీళ్ళకి ఏమీ పని లేదు, ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఏం లేదు, అంతా రెక్కి చేసి ఇట్లాంటి ఆఫెన్స్ వీళ్ళు చేశారు. సో దీంట్లో చెప్పాల్సిందే మెయిన్ పాయింట్స్ అంటే ఈ కడపలో జరిగిన ప్రాపర్టీ ఆఫెన్స్ మీద కడప పోలీస్ చాలా సీరియస్ ఉన్నారు. వెంటనే చర్య తీసుకున్నాము. ఏదైనా మన దగ్గర ఉన్న ఆల్రెడీ 3000 వరకు ఓ పాత ఆఫెండర్స్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాము. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ఈ జీవితాల కోసం ఏం చేస్తున్నారు, వీళ్ళు బిహేవియర్ మార్చారా లేదా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము, వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వీళ్ళ యాక్టివిటీస్ మీద మనమే వాచ్ పెడుతున్నాము. ఈవెన్ వీళ్ళ ఇక్కడే ఉంటారు, డిజిటల్ రికార్డ్స్ కూడా మనమే బిల్డప్ చేస్తున్నాము. వీళ్ళకి లొకేషన్ కోసం లాంజిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఈ మ్యాపింగ్ అంతా చేస్తున్నాం. అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ సీరియస్ తీసుకుని మనమే మ్యాక్సిమం ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కోసం కడప పోలీస్ బాధ్యత తీసుకొని ట్రై చేస్తున్నాం. దీంట్లో స్పెషల్లీ ఎర్రగుంట్ల ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళకి నేను కడప పోలీస్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కాంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అవునా దీంట్లో కూడా మల్టిపుల్ టీమ్స్ మనమే ఫామ్ చేసి ఉన్నాం. 3 పోలీస్ స్టేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్. దీంట్లో కొన్ని క్లూస్ వచ్చాయి జస్ట్ రీసెంట్లీ 2, వెంటనే అది కూడా డిటెక్షన్ జరుగుతుంది. దీని మీద కూడా అందరూ పనిచేస్తున్నారు. అట్లాంటి ఏమి వెంటనే కాదు, మనమే ఎట్లాంటి ఇష్యూస్ ఎంకరేజ్ చేయట్లేదు, టాలరేట్ చేయట్లేదు. ఎవరైనా బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో వస్తే వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరికి ఆర్డర్స్ ఉన్నాయి. అప్పుడే కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అందరూ ఈ మండే పీజీఆర్ఎస్ ఉంటుంది, అక్కడే రావచ్చు. అట్లాంటి ఇష్యూస్ నా దృష్టికి వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా కడతాము. ఎవరో ఇగ్నోర్ చేసి ఉంటే వీళ్ళ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం.